హలో ఎవ్రీవన్. ఈరోజు ఏం వండాలో తెలియదు, చాలా ఇసుగుగా ఉంది, అసలు ఏమి వంట చేయాలని లేదు అన్న పరిస్థితిలో ఈ రెసిపీ రెడీ చేసుకోండి మీరు. అయితే ముందుగా ఒక గ్లాస్ రైస్ని ఒక బౌల్లో వేసి వాటర్ పోసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ రెసిపీకి ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా అవసరం లేదండి. ఒక టమాటా, 2 ఎగ్స్ ఉంటే సింపుల్గా ఈ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా మీకు అవైలబుల్గా ఉంటే ఏది ఉంటే ఆ మసాలా వేసుకుని దాంట్లో ఒక ఆనియన్ని క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, అదే మీకు స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక టమాటా వేసుకొని ద్వారగా ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటాకి స్కిన్ సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకొని తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి ఈ మసాలా అన్నది మంచిగా టేస్ట్ ఇస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైంలో ట్రై చేసి ఎలా ఉంది ఈ రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక బిర్యానీ పాట్ని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసి ఈ పేస్ట్లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా ఒకసారి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా స్కూల్లో పిల్లలు లంచ్ బాక్స్ లేట్ అవుతుందంటే ఇలా చేసుకున్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత దానిలో టేస్ట్ తగ్గ సాల్టు, పసుపు, గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మనం ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసి ఒక 2-3 సెకండ్స్ దాంట్లో ఫ్రై చేసి వాటర్ అనేది ఒక గ్లాసు రైస్కి 2.5 వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ బిర్యానీ అనేది ఉడికించుకోవాలి. నేను నార్మల్ రైస్ తోటే చేసుకున్నానండి. బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అదే గిద్ద మైసూర్ కానీ బాస్మతి రైస్ కానీ వాటర్ అనేది మెజర్మెంట్ మారుతుంది. తర్వాత అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు, సాల్ట్, కారం వేసుకుని 2 బాయిల్ చేసిన ఎగ్ని ఫ్రై చేసుకుంటే ఈ బిర్యానీకి ఎగ్ అనేది కూడా కాంబినేషన్ బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఎగ్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది ఇలా రెడీ అవుతుంది. లాస్ట్ మినిట్లో స్టవ్ అనేది బాగా సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే తిన్నాకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని వాచ్ చేయండి.